2.5 సంవత్సరాలు గడుస్తున్నగా ఈరోజు ప్రజాపాలనతోటి మళ్ళీ గ్రామ పంచాయతీల ముంగటలో గ్రామ సభలు పెడతాము. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారి ఆలోచించండి. అందులో ముఖ్యంగా ఈ ప్రాంతం నుండి గెలిచిన వీర్ల ఎల్లయ్య గారు, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ వైపు మరి మన నియోజకవర్గంలో ఏ రకమైన అభివృద్ధి చేసినని మీరు కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. దీంతో పాటుగా మీరు ముఖ్యంగా మేము క్వశ్చన్ చేస్తుంది అంటే మీరు పెద్ద పెద్ద నాయకుల మీద మాట్లాడితే పెద్దోళ్ళు అయిపోతామని ప్రతి సందర్భంలో మన స్థాయిని మించి మీరు మాటలు జారుతూ ఉన్నారు. జర జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అట్లాగే మీరు ఏం చేస్తారు, మీరు ఏ రకమైన నీతిమంతులు అనేది మా అందరికీ తెలుసు. ఒకవేళ మీరు నిజాయితీ పరులై నీతిమంతులే అయితే ఖచ్చితంగా కూడా చల్లూరులోని 322 సర్వే నెంబర్లో ఎవరెవరు ఎంత ఆక్రమించారు అని ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు. మీరు నికాసంగా మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా కూడా దీని మీద సర్వే చేయించి ప్రభుత్వ భూమిని నోటిఫై చేసి ఖచ్చితంగా కూడా దాన్ని సపరేట్ అలాట్ చేయాలని చెప్పి కొడుతున్నాం. అట్లాగే 726లో ప్రభుత్వ భూమి ఏమైందో ప్రజలందరికీ తెలుసు. నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు దీంట్లో అవినీతి జరిగిందని. ఒకవేళ మీకు ఎలాంటి క్లియర్గానే ఉంటే ఆ అవినీతిని అడ్డగట్టాలని మీకు ఉంటే ఖచ్చితంగా కూడా ప్రభుత్వ భూమిని అక్కడ కూడా 1800 ఎకరాలని దాన్ని కూడా సపరేట్ చేసి చూపించాలి. అంతేగాని మీరు తప్పించుకోవడం కోసం మా నాయకుల మీద, మా హరీష్ రావు గారి మీద, మా కేటీఆర్ గారి మీద నోరు జారుకుంటా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం పద్ధతి ఉండదని చెప్పి తెలియజేస్తాను. ఒకవేళ మీరు ఇచ్చిన హామీల మీద ఫోకస్ చేయండి, మీరు అభివృద్ధి మీద ఫోకస్ చేయండి. మీ కాంట్రాక్టర్ లెవెల్ ప్రస్తుతం మన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఏదైతే బిడ్జెస్ ఉన్నాయో దాని కాంట్రాక్టర్ లెవెల్లో ఎవరి వాటా ఎంత, ఎవరెవరు ఏం తీసుకుంటున్నారు అనేది కూడా మాకు తెలుసు. త్వరలో మీ ముందుకు వస్తే మీరు ఏం భయపడద్దు. ఖచ్చితంగా కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. ఎంతవరకైనా సరే చూద్దాం దాంట్లో అవినీతి ఎవరు చేసిరు, ఎక్కడ పోయింది, ఏ రకమైన క్వాలిటీతో బ్రిడ్జిలు కడుతున్నారు. ఏ ఒక్క అధికారి కూడా మీ దగ్గర రావట్లేదు. ప్రతి అధికారులు నియోజకవర్గంలో అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మీరు చెప్పిన చిన్న గ్రామ వార్డు సభ్యులు కూడా వాళ్ళని ఆటాడిస్తున్నారంటే అధికారులకు కూడా ఒక మాట తెలియజేస్తున్నాం. మీరు ఏ మాత్రం వాళ్ళకి అవకాశం ఇచ్చి లాలూచి పడ్డా మీ అందరి పేర్లు కూడా మేము కూడా రాసుకుంటాం. దాంట్లో మా కరుణాకర్, మా రాజేష్, మా పరమేశ్వర్ కూడా అదే పని మీద ఎవరెవరు ఏ అవినీతి చేస్తారో ప్రభుత్వ వీర్ల ఎల్లయ్య గారికి ఉద్దేశించి తెలియజేస్తున్నది ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ పెద్దోళ్ళ మీద పెద్ద హామీలు తిట్టుకుంటా పెద్ద లీడర్లు అవుదామనే ఆశ ఉంది. కానీ ఇవాళ తుర్కపల్లి మండలం ఆలేరు నియోజకవర్గంలో మెజార్టీ గ్రామ పంచాయతీలలో మెజార్టీ జనాభా ఉన్న మా గిరిజన జనాభాతోనే మేము గెలిచినామని 100 సార్లు మీరు సభలోను, సమావేశాలలోనూ, ప్రతి తండాలలో వచ్చి మీరు పిలుపునిచ్చి ఇవాళ గద్దెనెక్కడం జరిగింది. ఈ మా ఓట్లతోని మీరు గద్దెనెక్కినాక ఇవాళ 3 సార్లు మన ప్రభుత్వము బడ్జెట్ని కేటాయిస్తే ప్రతి సంవత్సరము మా బడ్జెట్ని ప్రతి సంవత్సరం తక్కువ చేసుకుంటూనే కేటాయించడం జరిగింది. ఈసారి మా బడ్జెట్లో గతంలో 15,000 కోట్లను కేటాయిస్తే ఈసారి దాన్ని సగానికి 7,800 కోట్లకు కేటాయించడం జరిగింది. అంటే గతంలో కేటాయించిన బడ్జెట్లకెళ్ళి ఈసారి అందులోకెళ్ళి 60% నిధులను కూడా వాడుకోకుండా మళ్ళీ రిటర్న్ అవే నిధులను మళ్ళీ ఈసారి బడ్జెట్లో చూపించడం జరిగింది. అంటే గిరిజన జాతి మీద కానీ, గిరిజన వ్యవస్థ మీద కానీ, మా గిరిజనుల మీద మీకు ఎలాంటి చిన్న చూపు ఉందో అర్థం చేసుకోవాలి. దాని మీద మీరు అసెంబ్లీలో మాట్లాడాల్సింది పోయి ఇవాళ మా హరీష్ రావు గారి మీద, కేటీఆర్ మీద తిట్టితే మీకేమైనా పెద్ద హీరో కొన్ని రోజులు మీకు హుందాతనంగా రావడం జరుగుతుంది. కానీ వచ్చేసరికి మీకు వచ్చే బుద్ధి బరాబర్ గెలిచేనే ఉంటుంది. ప్రతి తండాలో మీరు నిద్రహణ చేసి, ప్రతి తండాలో మీరు రాత్రిపూట నిద్ర చేసి మీరు ప్రతి తండాన్ని ఇవాళ మీరు దత్తత తీసుకోవడం జరిగింది. ఇవాళ ఏ తండాలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఎస్టీ కార్పొరేషన్ కింద చేవెళ్ళ డిక్లరేషన్ ఎటుపోయిందని మేము అందరం అడుగుతా ఉంటే ఇవాళ తప్పించుకొని పోయి ఇవాళ మా కేసీఆర్ మీద, కేటీఆర్ మీద తిట్టడానికి కానీ ఇవాళ ఎస్టీ డిక్లరేషన్ ఎందుకు అమలు చేయలేకపోతున్నావు? ఇవాళ వేరే కంట్రీలలో చదువుకోవడానికి పోతున్న మా గిరిజనుల సోదరులకు ఇప్పటి వరకు వాళ్ళని స్కాలర్షిప్ రాకుండా నిలిపివేస్తా ఉన్నారు. దాని గురించి మాట్లాడమంటే ధ్యాస లేదు. కానీ ఇవాళ తిట్ల పురాణము, కొట్ల పురాణము అవే తప్ప మీరు చేస్తుంది ఏంది? 2.5 ఏళ్లలో ఆల్రెడీ 3 బడ్జెట్లు అయిపోయినాయి. మీరు చేసిన మాకు ఘనకార్యం ఏందని ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.